అంబర్పేట డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ప్రకారం ఈ ఘటనలో పాల్గొన్న 10 మంది నిందితులను అంబర్పేట పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని అపహరించి 1.5 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 6 నిందితులను రెంట్ కార్లను ఉపయోగించి శ్యామ్ను కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది. పోలీసుల సమాచారం ప్రకారం ప్రధాన నిందితురాలు మాధవీలత అమెరికాలో శ్యామ్తో వివాహం చేసుకుని 3 ఏళ్లకే విడిపోయింది. అనంతరం శ్యామ్ తన పేరును ఆలీగా మార్చుకొని ఫాతిమా అనే మహిళను రెండోసారి వివాహం చేసుకున్నాడు. శ్యామ్ తన తండ్రి నుంచి వచ్చిన సుమారు 20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసులో ప్రధాన సూత్రధారి రామ్నగర్కు చెందిన సాయి అని పోలీసులు గుర్తించారు. మరో నిందితురాలు జీ ప్రీతి లేడీ బౌన్సర్గా పనిచేస్తుండగా ఎల్ సరిత అనే మహిళ బాధితుడు ఉన్న అపార్ట్మెంట్లోనే ఘటనకు 2 రోజుల ముందు నివసించి అతని కదలికలపై నిఘా పెట్టినట్లు విచారణలో బయటపడింది. బాధితుడిని చెర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి 2 ప్రదేశాల్లో తిప్పుతూ 30 లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో శ్యామ్ తన స్నేహితుడికి ఫోన్ చేయగా ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం శ్యామ్ తెలివిగా తప్పించుకొని పోలీసులకు వివరాలు ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు 10 మందిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. కేసులో మిగిలిన 4 త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీసీపీ బాలస్వామి తెలిపారు. మరి ఆధార్లో 2 ఉన్నాయి. అది కూడా వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి 2 వెహికల్స్లో రిమైనింగ్ ప్లేసెస్లో నెక్స్ట్ డే అంటే మనకు 29th ఈవినింగ్ జరిగినప్పుడు 30 రోజు మొత్తం కూడా మనోహరాబాద్, మెదక్ ఏరియా, మనోహరాబాద్, తర్వాత తూప్రాను, గజ్వేలు ఆ ఏరియాలో తిరుగుకుంటూ ఉన్నారు. తర్వాత విక్టిమ్ని వీళ్ళు బెదిరించి ఒక 30 లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అట్లా కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీసులకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం, పోలీస్ స్టేషన్లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది. సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ, విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 31st రోజు ఇతని బ్యాంక్లో ఉన్నటువంటి అమౌంట్ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజారా హిల్స్కి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చిన వెంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు, అతని యొక్క స్టేట్మెంట్, ఎక్కడెక్కడ జరిగినా అనే అన్ని డీటెయిల్స్గా తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్ని కూడా మనము వితిన్ 2 డేస్లోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.